అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వేలో ఐఆర్సిటీ నుంచి కొత్తగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది తీయడం జరిగిందనమాట. క్లర్క్ లెవెల్ పోస్టెస్ అనేవి మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10th అర్హత డిగ్రీతో మీకు ఈ జాబ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న అభ్యర్థులకి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ అప్రిషియెంట్స్ ఇన్ ఐఆర్సిటీ ఇన్ నార్త్ జోన్స్. అంటే ఈ నోటిఫికేషన్ అనేది అప్రిషియెంట్స్ కోసం, అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ కోసం, అలాగే ఫ్రెషర్స్ కోసం ఈ జాబ్స్ అనేవి తీయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి డేట్ వచ్చేసి 12th, ఈ మంత్ 12th అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో వచ్చి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదనమాట. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట. సిఓపిఏ జాబ్స్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి ఆల్ డిపార్ట్మెంట్స్లో మీకు వర్క్ ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే మనకి 29 ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు మ్యాట్రికులేషన్ అండ్ ఐఐటి సర్టిఫికేట్ అఫిలియేటెడ్ టు సివిటి లేదా ఎస్సివిటి. అంటే మీకు సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. డ్యూరేషన్ వచ్చేసి మీకు 12 months ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ జాబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 15 years అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 25 years అనమాట. ఓకేనా గైస్? ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో కావాలంటే మీకు హౌ టు అప్లై అనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా గైస్? అలాగే మనకి దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 10 years, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మనకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనమాట. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఐఆర్సిటీ నార్త్ జోన్, ఢిల్లీ, ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ చండీగఢ్ ఈ లొకేషన్స్లో మీకు జాబ్ లొకేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ అనమాట. ఇందులో వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి క్యాటరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే మనకి 2 positions ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ పర్సన్ ఇన్ కామర్స్, సప్లై చైన్ ఆర్ సిమిలర్ ఆర్ సిఏ ఎంటర్ అనమాట. మీరు ఎంటర్ చేసినా సరిపోతుంది, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ అంటే డిగ్రీలో కామర్స్ చేసినా సరిపోతుంది అనమాట. డ్యూరేషన్ వచ్చేసి మీకు 12 months ఉంటుందన్నమాట. అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి పేరోల్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా మేనేజ్మెంట్ వచ్చేసి మీకు ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనమాట. ఇందులో డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకి 3 positions ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి మీకు గ్రాడ్యుయేట్ అనమాట. మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఎన్ని డిగ్రీలో మీకు సరిపోతుంది అనమాట. డ్యూరేషన్ వచ్చేసి మీకు 12 months ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి దానికి కూడా 12 months ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే 4th one వచ్చేసి మీకు హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ అనమాట. దీనిలో వచ్చేసి డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనమాట. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకి 1 position మాత్రమే ఉంది. ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ అనమాట. దీనికి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. 6 months వచ్చేసి మీకు డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు లాస్ట్ వన్ వచ్చేసి మీడియా కోఆర్డినేటర్ అనమాట. ఇందులో పోస్టెస్ వచ్చేసి మనకి పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకి 1 posts అనమాట. దీనికి కూడా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే లేదా మీకు 12 months మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అన్నింటికి కూడా ఒకటే అనమాట. 15 years to 25 years మధ్యలో ఉంటే మీరు ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే టోటల్ పోస్టెస్ చూసుకున్నట్టయితే మనకి 36 posts అనేవి తీయడం జరిగిందనమాట. ఓకేనా గైస్? మీరు అప్లై చేసుకోవాలంటే మీకు hptwww.appreciate.cpin.government అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు అప్లై ప్రాసెస్ కూడా కావాలంటే నెక్స్ట్ వీడియో మీకు చెప్పండి, వీడియో చేస్తాను హౌ టు అప్లై అని. ఓకేనా గైస్?
మనకి ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ 12th స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ 27th వరకు ఉందన్నమాట. అంటే మనకి ఇంకా 2 days అనేది ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే క్యాండిడేట్ మస్ట్ బి హ్యావ్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనమాట. మీకు మినిమం వచ్చేసి మీకు 50% మార్క్స్ అనేవి మీకు ఉంటే సరిపోతుంది అనమాట. అంటే 50% మీకు పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట, ఏ జాబ్కి అయినా సరే. ఓకేనా గైస్, మనకి రిజర్వేషన్ చూసుకున్నట్టయితే దేర్ విల్ బి రిజర్వేషన్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ 4% ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఆఫ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. 4% అనేది పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అలాగే 10% వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాగే కల్పిస్తున్నారు అనమాట. ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి ఏది కూడా రిజర్వేషన్ లేదనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అనేది ఇక్కడ వాళ్ళకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్స్లో పీడబ్ల్యూ పర్సన్స్ వచ్చేసి మనకి షుడ్ నాట్ బి లెస్ 40% ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అంటే వీళ్ళు 40% అబౌవ్ స్కోర్ చేసి ఉండాలి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లైఫ్లో వచ్చేసి వాళ్ళు 40% మీరు స్కోర్ చేసి ఉంటే సరిపోతుంది అనమాట అప్లై చేసుకోవడానికి. మనకు దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే అప్లికెంట్స్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎలిజిబుల్ సెల్ఫ్ అటెండెడ్ టెస్ట్ టు స్కానర్డ్ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఫస్ట్ వచ్చేసి మీకు 10th క్లాస్ మార్క్ షీట్ అండ్ ఐటీఐ మార్క్ షీట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. అలాగే మీకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీకు సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్ ఐటీఐ సర్టిఫికేట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఇన్ ట్రేడ్ విచ్ అప్లైడ్ ప్రొవిజనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనమాట. క్యాండిడేట్ అయితే ఏ ప్రొఫెషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ప్రొఫెషన్లో వచ్చేసి సెమిస్టర్స్ తాలూకా ఆల్ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీవీటీ ఆర్ ఎస్వీటీ మీకు సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు మార్క్ లిస్ట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ సిఏ ఇంటర్మీడియట్ ఆర్ సిమిలర్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఇంటర్ మెమో లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్ అనమాట. సర్టిఫికేట్స్ అనేవి ఉండాలన్నమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇవి ఉండాలన్నమాట. అలాగే డిసేబిలిటీ వాళ్ళకి కూడా డిసేబిలిటీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వింగ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ అప్లికెంట్ అప్లైడ్ అగైనెస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోట్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా డిశ్చార్జింగ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే మనకి ఒక ఫోటో ఉండాలన్నమాట. అది కూడా మీకు ఇక్కడ సైజ్ కూడా ప్రొవైడ్ చేశారు. 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అనమాట. విత్ 100 DPI ఉండాలి. బిట్వీన్ 20 KB టు 70 KB మధ్యలో అయితే మీకు జేపీజీ ఇమేజ్ అయితే మీకు ఉండాలన్నమాట. ఓకేనా గైస్, ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మీకు వీడియోలో అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు హౌ టు అప్లై అని మీకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీకు ఈసారి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.